యేసు ప్రభువు వారి చివరి గడియలో జరిగిన కార్యములను గురించి తెలుసుకుందాము. యేసు ప్రభువు వారు అప్పగింపబడిన తరువాత ప్రధాన యాజకుని దాసుడైన మల్కును స్వస్థపరిచినట్లు లూకాసు వార్తలోను యోహాను సువార్తలోను వ్రాయపడి ఉన్నది. అంతవరకు శత్రువులుగా ఉన్న హేరోదు పీలాతులు మిత్రులైరి. లూకాసు వార్త 23వ అధ్యాయము 25వ వచనం ప్రకారము బందిపోటు దొంగ అయిన బరబ్బకు విడుదల కలిగింది. ఈ బరబ్బ తన తదుపరి జీవితంలో రక్షణ పొంది గొప్ప సువార్త జరిగించాడని బైబిల్ పండితులు వ్యాఖ్యానించారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం ప్రకారము శతాధిపతి యేసుని నీతిమంతుడని గ్రహించి దేవుణ్ణి మహిమపరిచాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనం ప్రకారము లేఖనముల నెరవేర్పు జరిగింది. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం ప్రకారము సిలువ మీద దొంగకు పరలోక భాగ్యం కలిగింది. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం ప్రకారం దేశమంతా చీకటి కమ్మి సూర్యుడు అదృశ్యమయ్యాడు. ఆమెన్.